డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం తోప్ అనే లెసన్ చూద్దాం. 10th క్లాస్ హిందీలో. ఇది వీరేన్ డంగ్వాల్ అనే కవి రాశారు. ఇది ఈ తోప్ అనేది ఏమిటి, దీని గురించి ఎందుకు రాశారు అనే విషయాలు చూద్దాం. తోప్ అంటే ఏమిటి? తోప్ అనేది ఒక ఫిరంగి అంటారు తెలుగులో. ఇది ఇట్లా ఉంటుంది. దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు? యుద్ధాల్లో ఉపయోగిస్తారు. దీని యుద్ధాల్లో ఉపయోగిస్తారు. దీని గురించి ఎందుకు చెప్పారు అనేది విషయాలు చూడాలంటే మనం లెసన్లోకి వెళ్దాం. कंपनी बाग के मुहाने पर धर रखी गई है ये 1857 की तोप। इसकी होती है बड़ी संभाल, विरासत में मिले कंपनी बाग की तरह साल में चमकाई जाती है 2 बार। कंपनी बाग के मुहाने पर, कंपनी అంటే ఏమిటి? ఏ కంపెనీ? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ బాగ్. బాగ్ అంటే ఏంటి? మామూలుగా అయితే బాగ్ అంటే తోట, కానీ బాగ్ అనేది ఒక ప్లేస్. ఈ ప్లేస్ కంపెనీ బాగ్, కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కట్టించిన ఒక ప్లేస్. ఇప్పుడు ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ గా మారింది. ఈ కంపెనీ బాగ్కి ముహానే పర్, ముహానే అంటే ఎంట్రన్స్. తోప్ అనే దానికి మీనింగ్ ఏంటి? ఫిరంగి. కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ వాళ్ళది. ముహానే ఎంట్రన్స్. ముహానే పర్ ధర్ రఖీ గయి అంటే అక్కడ పెట్టబడింది, పెట్టబడి ఉన్నది. ఏమిటి? యహ్ తోప్, ఈ ఫిరంగి. ఏం పెట్టబడింది ఇక్కడ? తోప్, ఫిరంగి. ఇది ఎప్పుడుది? 1857. 1857కి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏమిటి? మనకి బ్రిటిష్ ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో 1857కి ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటి? 1857లో ఏం జరిగింది? సిపాయిల తిరుగుబాటు జరిగింది. సిపాయిల తిరుగుబాటు జరిగిన సందర్భంలో వాడిన ఈ ఫిరంగి. ఈ ఫిరంగి ఇప్పుడు ఎక్కడుంది? కంపెనీ బాగ్. కంపెనీ బాగ్ అంటే ఇది కంపెనీ బాగ్. ఇది ఒక ప్లేస్. దీని యొక్క ముహానే, ముహానే అంటే ఎంట్రన్స్. ఎంట్రన్స్ లో పెట్టబడి ఉన్నది ఇది. ఎంట్రన్స్ లో అంటే దూరాన్ని చూస్తే ఇట్లా కనిపిస్తుంది. దాని ఎంట్రన్స్ లో ఒక బాగ్, ఒక గ్రీనరీ ప్లేస్ ఉంది, ఒక లాన్ లాగా. ఆ లాన్ లో పెట్టారు దాన్ని. ఈ లాన్ లో పెట్టి ఉంటుంది, ఇక్కడ పెట్టి ఉంటుంది. దీన్ని దూరాన్ని చూసినప్పుడు ఇట్లా కనిపిస్తుంది అక్కడ. ఈ ఫిరంగి అక్కడ అలంకారప్రాయంగా పెట్టబడి ఉన్నది. इसकी होती है बड़ी संभाल. संभाल मीन्स मेंटेनेंस. హిందీలో దేఖ్ రేఖ్ అంటే దీన్ని మెయింటైన్ చేయటం. ఏదైనా ఒక వస్తువుని ఇట్లా పడేయకుండా, మన బండి ఉంది ఇంట్లో, బండి అప్పుడప్పుడు తుడుచుకుంటామా, అప్పుడన్నా సర్వీస్ చేయించుకుంటామా, అదే మెయింటెనెన్స్ అంటే. ఇస్కీ హోతీ హై బడీ సంభాల్. చక్కగా మెయింటైన్ చేస్తున్నారంటే, నీట్ గా ఉంచుతున్నారంట. విరాసతమే, విరాసతమే మిలే. విరాసత్ అంటే వారసత్వము. వారసత్వంగా దొరికిన కంపెనీ బాగ్. ఈ కంపెనీ బాగ్ మనకి బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది వారసత్వంగా. అది ఇక్కడే వదిలేసి వెళ్ళారు, దాన్ని మనము మెయింటైన్ చేస్తున్నాం శుభ్రంగా. ఈ వారసత్వంగా దొరికిన ఈ కంపెనీ బాగ్ కీ తరహ, దాని లాగానే ఈ ఫిరంగి కూడా మనకి వారసత్వంగా దొరికింది. దీన్ని ఏం చేస్తున్నారు? ఆ బాగ్ మొత్తం శుభ్రం చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం 2 times కనీసం మొత్తం నీట్ గా చేస్తుంటారు. నీట్ గా చేస్తూ ఉండి దాన్ని సాల్మే చమకాయి జాతీ హై 2 బార్. చమకాయి జానా అంటే మెరుపులు వచ్చేటట్టుగా నీట్ గా క్లీన్ చేస్తున్నారు, దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎన్నిసార్లు? సాల్మే కిత్నే బార్? 2 బార్. కబ్? ఎప్పుడెప్పుడు? ఎప్పుడెప్పుడు? ఎస్, వెరీ గుడ్. ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే. ఈ 2 సందర్భాల్లో క్లీన్ చేస్తుంటారు.
క్లీన్ చేసి పెడుతూ ఉంటారు. అయితే భారతదేశంలో ఉన్న అనేక టూరిస్ట్ ప్లేసుల్లోకి చాలా మంది వచ్చినట్టుగానే ఇది చూడటానికి కూడా సుబహ శామ్ కంపెనీ బాగ్ మే ఆతే హై బహుత్ సే సైలాని, ఉదయం సాయంత్రం ఈ కంపెనీ బాగ్ చూడటానికి చాలా మంది సైలాని అంటే యాత్రిలోకి వస్తూ ఉంటారు, టూరిస్టులు వస్తూ ఉంటారు. వీళ్ళందరూ వచ్చి అంతా చూస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ ఏముంది అంతా చూస్తూ ఉంటారు. చూసినప్పుడు సైలాని యాత్రి టూరిస్టులు వస్తుంటారు. ఉన్హే బతాతీ హై యహ్ తోప్, వాళ్ళకి ఈ ఫిరంగి చెప్తుందంట, వాళ్ళతో ఫిరంగి మాట్లాడుతుంది. ఎక్కడన్నా యుద్ధాల్లో వాడి పడేసిన ఒక వస్తువు మాట్లాడుతుందా? ఎవరితోనన్నా మాట్లాడదు. మరి ఎందుకు అన్నాడు? ఏమని మాట్లాడుతుంది? కి మై బడీ జబర్, నేను బడీ జబర్ అంటే జబర్దస్త్గా ఉంటాను, బలశాలి, శక్తిశాలి. మై బడీ జబర్, చాలా బలశాలిని, శక్తిశాలిని. ఉడా దియే థే మైనే అచ్చే అచ్చే సూర్మావోకే ధజ్జే, నేను గతంలో ఉడాదియే ధజ్జియా ఉడానా అనేది ఒక పదం ఉంది హిందీలో. ధజ్జియా ఉడానా అంటే ఎదుటి వాడిని మాట్లాడనీయకుండా చేయటం, వాడిని నశింపజేయడం, చిత్తు చేయటం. ఎదుటి వాడికి ఏ అవకాశం లేకుండా చిత్తు చేయటం అంటే ధజ్జియా ఉడానా. మైనే అనేక్ అచ్చే సుర్మామం. సుర్మామం అంటే ఎవరు? సుర్మా అంటే शूर, अनेक शूर वीरों की धज्जियां उड़ाया था मैंने, నేను ఎంతో మంది వీరుల్ని నాశింపజేశాను, చంపేశాను యుద్ధంలో. 1857 ఆ టైంలో చాలా మంది ఇండియన్స్ ని, ఎదురు తిరిగిన వాళ్ళందరినీ కూడా ఈ ఫిరంగితో చంపేశారు. మన ఇండియాలో ఇండియన్స్ ని చాలా మందిని ఇట్లాంటి ఫిరంగులు చాలా ఉపయోగించి. ఈ ఫిరంగి మాట్లాడుతుంది ఇప్పుడు. అచ్చే సూర్మావోకి ధజ్జా అపనే జమానే మే, నా జమానా, నా టైంలో. నా టైం అంటే ఇది బాగా రన్నింగ్ లో ఉన్న టైంలో, ఇది బాగా పని చేస్తూ ఉన్న టైంలో, కానీ ఇప్పుడు పని చేయటం లేదు. ధజ్జియా ఉడానా, ఎదుటి చంపడం ఇప్పుడు చేయలేదు. అప్పుడు ఎంతో మందిని చిత్తు చేసింది, కానీ ఇప్పుడు చేయలేదు. ఎందుకని? దాని టైం అయిపోయింది. ఇప్పుడు అది దాని జమానా కాదు, పురాణా జమానా హోగయా. అట్లాగే ఇప్పుడు నాకు చాలా బలం ఉంది, నాకు చాలా అధికారం ఉంది, నాకు చాలా పవర్ ఉంది అని విర్రవేగిన వాడు ఎవడైనా సరే కొద్ది కాలంలో పాత జమానాలో నేను ఎట్లా ఉండేవాడిని ఇప్పుడు ఎట్టయిపోయాడు అనుకోవాల్సిందే. కాబట్టి ఎవరు ఎంత పొగరుతో విర్రవేగిన వాడికైనా సరే కొంతకాలానికి ఆ కాలం అయిపోతుంది. గతంలో 1857లో ఎదురులేనిది ఈ ఫిరంగి కొన్ని వేల మందిని చంపేసింది. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది? అబుతో బహర్హాల్, ఇక్కడ అదే చెప్తుంది. ఇప్పుడు ఏమయ్యాను నేను? బహర్హాల్ అంటే బురాహాల్. अब तो मेरा बुरा हाल हो गया, मैं कुछ नहीं कर पाता था, मैं कुछ नहीं कर पा रहा हूं. ऐसे ही एक शोकेस में रखने वाला वस्तु बन गया हूं. छोटे लड़कों की घुड़सवारी से अगर ये काफी फारिग हो. ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి? చూడటానికి వచ్చిన వాళ్ళ పిల్లలు ఈ ఫిరంగి ట్యాంక్ లాగా ఉంటుంది, ముందు పెద్ద గొట్టం, ఐరన్ పెద్దది, బాగా బలంగా ఉంటుంది. దాని మీద పిల్లలు ఎక్కి ఆడుకుంటున్నారు. గుడిసవారి వరుసగా 3 పిల్లలు కూర్చోవడం, ఆ ట్యాంక్ బారి పైపు ఉంటుంది, పెద్ద గొట్టం, దాని మీద కూర్చొని గుర్రంలాగా ఆడుకుంటున్నారు. ఇంతకుముందు అయితే దాని దగ్గరికి వెళ్ళాలంటే భయం, ఇప్పుడు దాని మీద ఎక్కి పిల్లలు ఆడుతున్నారు. छोटे लड़कों की घुड़सवारी से अगर ये फारिग हो. फारिग అంటే ముక్త హోనా అంటే కొంతమంది కొంతసేపు పిల్లలు ఆడుకుని దిగి వెళ్ళిపోయిన తర్వాత
గుర్రంలాగా మారి నేను వాళ్ళ నా మీద కూర్చున్నారు. కొత్తసేపటికి నాకు విముక్తి తెచ్చింది. విముక్తి ఎట్లా వస్తుంది? వాళ్ళు దిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఉస్కే ఓపర్ బయట చిడియా హీ అక్సర్ కర్తే హై గప్షప్. ఇప్పుడు పిట్టలు వచ్చి వాళ్తున్నాయి దాని మీద. చిడియా పక్షులు వచ్చి వాలి కూర్చుని మాట్లాడుకుంటున్నాయంట. దాని మీద ఎక్కడ కాళ్ళు లేనట్టు. అంటే ఎట్లా అయిపోయిన పరిస్థితి? దాని వాడకం లేకుండా పిట్టలు వచ్చి వాళ్ళ పిట్టలు వచ్చి రెట్టలేయడము, అవి కాసేపు ఆడుకోవడం మాట్లాడుకోవడం జరిగిపోతుంది. గతంలో దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడే పరిస్థితి. ఒక ఇల్లు బాగా కొంతకాలం మంచి ఇల్లుగా ఉన్నప్పుడు, చక్కగా ఉన్నప్పుడు దాన్ని ఎంతో నీటి కలర్ చేస్తాం అయిపోయి తర్వాత 50 ఏళ్ళు 100 ఏళ్ళు అయిపోతుంది. పరిస్థితి అంతా బూజు పట్టిపోయి ఉంటుంది. మనుషుల పరిస్థితి కూడా. కానీ మనుషులకు చాలా మందికి తెలియట్లేదు. నేను ఇప్పుడు అధికారంలో ఉన్నాను, నేను ఇప్పుడు పవర్లో ఉన్నాను, నేను ఇప్పుడు బాగా బలంగా ఉన్నాను. బాగా బలంగా ఉన్నప్పుడు అన్ని రకాల దుర్మార్గాలు చేసేవాడు ముసలుడైన తర్వాత ఏం చేస్తాడు? పాత ఎన్ని కబుర్లు, పాత ఎన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. దేనికి ఉపయోగపడ్డాడు? ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. అదే చెప్తుంది ఇది. నేను మీకంటే బాగానే విర్రవీగాను శక్తి ఉన్నప్పుడు, బాగున్నప్పుడు, నా కాలంలో. కానీ ఇప్పుడు నా మీద పిల్లలు ఆడుకుంటున్నారు, నా మీద పక్షులు వచ్చి వాళ్తున్నాయి. చిడియా హీ అక్సర్ కర్తీ హై గప్షప్. పిట్టలు వచ్చి ఆడుకుంటున్నాయి. కభీ కభీ శైతానీ మేవే ఇస్కే భీతర్ భీ ఘుస్ జాతీ హై. అప్పుడప్పుడు దాని గొట్టం ఉంటుంది, ఒక గొట్టం లోపల కూడా పోతున్నాయంట ఆడుకోవటానికి. శైతానీ అంటే ఆటలు బాగా ఆడి అత్యలివితేటలు ఉంటాయి, బాగా యాక్టివ్ ఉంటాయి. అయ్యేం చేస్తే లోపల ఖాళీ ఉంది కదా, లోపలికి వెళ్తున్నాయి. లోపల కాసేపు అక్కడక్కడ తిరిగి మళ్ళీ బయటకు వస్తా ఉంటాయి. అంటే దేనికి మధ్య రాకుండా పోయింది ఈ తోపు అనేది. భేతర్ అంటే లోపలికి. భేతర్ ఏంటండి? అందరు లోపలికి వెళ్తాయి. ఖాస్కర్ ముఖ్యంగా ఈ వాటిల్లో యాక్టివ్ గా ఏమున్నాయి? ఏం పక్షులు ఉంటాయి? గౌరయ్యే అంటే పిచ్చుకలు, స్పారో. పిచ్చుకలు లోపలికి వెళ్ళి దూరుతున్నాయంట. స్పారో తెలుసుగా మీకు? ఈ స్పారో బాగా యాక్టివ్ మామూలు పక్షుల కంటే. ఇది వెళ్ళి లోపలికి వెళ్ళి చూసుకుని మళ్ళీ చేస్తా ఉన్నాయి. దరఅసలు కితనీ భీ బడి హో తోప్ ఏక్ దిన్ తో హోనా హీ హై ఉస్కా ముహ్ బంద్. ఏమంటున్నాయి మనతో? ఏమంటున్నట్టు మనం అనుకోవాలి. దరఅసలు కితనీ భీ బడి హో తోప్. ఈ తోపు అంటే ఈ ఫిరంగి ఎంత పెద్దదైనా, ఎంత గొప్పదైనా, ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ ఏక్ దిన్ తో హోనా హై ఉస్కా ముహ్ బంద్. ఏక్ దిన్ ఒక రోజు వస్తుంది. ఎప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఉస్కా ముహ్ బంద్ హోనా హీ హై. దాని నోరు మూతపడాల్సిందే. అంటే శక్తిశాలి అనుకున్న వాళ్ళు ఎవరో కూడా శాశ్వతంగా ఉండదు ఆ శక్తి కొంతకాలానికి అయిపోతుంది. అయిపోయినప్పుడు వాళ్ళ నోళ్లు మూతపడతాయి. ఇది దేన్ని బట్టి? ఆ తోపుని బట్టి తెలుసుకోవాలి మనం. గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. గతంలో బాగా పనిచేసింది, బాగా ఉధృతమైన యుద్ధం చేసింది. కానీ ఇప్పుడు అలంకారప్రాయం. సంవత్సరంలో 2 సార్లు ఎవరైనా వచ్చి తుడిస్తే తప్ప అది చూడటానికి కూడా పనికిరాదు. అలంకారప్రాయంగా మనం ఉండకూడదు. మనము ఇప్పుడు ఉన్నప్పుడు ఏం పేరుందో, ఎంత మంచి పేరుందో, చచ్చిపోయిన తర్వాత కూడా అదే పేరు ఉండాలి. ఆ విధమైన సందేశాన్ని ఇస్తుంది ఈ తోపు అనేది. అందుకని అందరూ కూడా దీనిలో ఏం సందేశం ఉందో అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.